ఇటీవలలో ఆర్థిక బలం లేని కారణంగా కొన్ని సంస్థలకు రేరా తిరస్కరించింది. 2020లో ప్రీ లాంచ్లో బుక్ చేసి ఇప్పటికీ నిర్మాణం మొదలుపెట్టని పలు సంస్థలపై రేరాకు ఫిర్యాదులు వస్తున్నాయి. చెరువులు, ప్రభుత్వ భూముల పక్కన ఉన్న ప్రాజెక్టుల విషయంలో కొనుగోలుదారులు అన్ని విషయాలను జాగ్రత్తగా తెలుసుకోవాలి. ప్రైవేట్ భూమి సర్వే నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వ భూముల్లో, చెరువుల్లో లేఅవుట్ నిర్మాణాలు చేపడుతున్న వారు ఉన్నారు. ఇలాంటి మోసానికి పాల్పడిన ఒక సంస్థపై తాజాగా కేసు నమోదైంది. ఈ పరిస్థితుల్లో ప్రతిదీ పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. ధర తక్కువ అని తొందరపడితే చిక్కుల్లో పడతారు సుమా అని అంటున్నారు. స్థిరాస్తి కొనుగోలులో సేల్ ఆఫ్ అగ్రిమెంట్ వంటివి లేకుండా సొమ్ములు చెల్లించి ఇబ్బందుల్లో పడకండి. చెల్లించిన మొత్తానికి తగిన రసీదులు పొందాలి. ఆన్లైన్లో చెల్లింపులు, చెక్ల రూపంలో అయినా ఆధారాలు ఉండాలి. ఏదైనా తేడా వస్తే ఒప్పందం ప్రతిపాదికంగా రేరాను ఆశ్రయించి మరో సంస్థను ఆశ్రయించి న్యాయం పొందేందుకు వీలుంటుంది. కొనుగోలుదారుల, నిర్మాణదారుల, డెవలపర్ల మధ్య వివాదం తలెత్తితే నేరుగా మాట్లాడి పరిష్కరించుకోవచ్చు. అదే సమయంలో ఆయా సమస్యలు లిఖితపూర్వకంగా బిల్డర్ దృష్టికి తీసుకుపోవడాన్ని విస్మరించవద్దు. ఏదైనా రాతపూర్వకంగా ఉండేలా చూసుకోవాలి. సమస్యను సదరు నిర్మాణదారు పరిష్కరిస్తే సరి. లేదంటే ఎన్నిసార్లు ఫిర్యాదు చేశారు, వాటి నుంచి కరువైన స్పందనను చట్టబద్ధ సంస్థల దృష్టికి తీసుకెళ్లడానికి వీలుంటుంది. లేదంటే తమ దృష్టికి ఎలాంటి సమస్యలు కొనుగోలుదారులు తీసుకురాలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. చాలామందికి ఈ తరహా అనుభవం నిర్మాణదారుల నుంచి ఎదురైంది. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్